ఇంక ఫైనల్లీ అపార్ట్‌మెంట్ అయితే ఫిక్స్ అయ్యాము. ఇలాగే అన్నీ ఒక్కొక్కటి సెట్ జేసుకోవాలి. లేదంటే ఒకేసారి ఆలోచిస్తే టెన్షన్ అయిపోతుంది. వచ్చిన పనైతే అయిపోయింది. అండ్ ఇంత దూరం వచ్చాం గదా! మళ్ళీ ఒకసారి నేను మ్యాచ్ అయిన హాస్పిటల్స్ చూసుకొని, ఫ్రెండ్స్‌తో కొంచెం టైమ్ స్పెండ్ జేసి బ్లూమింగ్టన్‌కి రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. డ్రైవింగ్ ఆల్‌మోస్ట్ 23 అవర్స్ ఉండే. సో, ఫ్లైట్‌లో వచ్చాము. అండ్ రిటర్న్ గూడా ఫ్లైటే. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఉంది ఫ్లైట్. ఆర్లాండో నుంచి బ్లూమింగ్టన్‌కి. బట్ మేము మయామి దగ్గర ఉన్నాము. సో, మయామి నుంచి ఆర్లాండోకి ఒక 3 అవర్స్ డ్రైవ్ జేయాలి. సో, మిడ్‌నైట్ స్టార్ట్ అయ్యాము. రెంటల్ కార్ తీసుకున్నాం గదా! అది గూడా రిటర్న్ ఇవ్వాలి. లైఫ్‌లో ఇన్ని చేంజెస్ వస్తున్నాయి అండ్ చాలా అన్‌సర్టెనిటీస్ ఉన్నాయనేమో అస్సలు ప్రశాంతంగా గూడా లేదు. ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. బట్ అసలు స్ట్రెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము కొనుక్కున్న ఇల్లు అమ్మేయాలా? ఆర్ రెంట్‌కి ఇవ్వాలా అని. మీరు ఇంతేనా? నాలా ఒక్క ప్రాబ్లమ్ సెట్ అయితే ఇంకో దాని గురించి ఆలోచిస్తారా? ఆర్ ఏదైతే అదవుతది అని స్ట్రెస్ తీసుకోకుండా ఉంటారా? కామెంట్స్‌లో చెప్పండి.